మీరు హార్ట్ సింబల్ కార్ట్ సింబల్ ఇవ్వాలి సార్ రావాలంటే ఫాస్ట్గా. ప్రతి ఒక్కరు హార్ట్ సింబల్ ఇవ్వండి. సార్ వచ్చేస్తారు 1 మినిట్. సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో శుభోదయం అందరికీ కూడా. సో బ్యూటిఫుల్ డే అండ్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నిజంగా చెప్పినట్టు హెల్పింగ్ హ్యాండ్స్ లో జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా మీ డౌట్స్ కి క్లారిటీ ఇవ్వడానికి అక్కడ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో డౌట్స్ ఉండవా అంటే 100% ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ వాడితే లాంగ్ టర్మ్ లో మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయని ఇక్కడ దగ్గర దగ్గర ఈ కాల్లో చాలా మంది 10-15 ఏళ్ళగా వాడుతున్నవాడు. నేను దగ్గర దగ్గర 14 ఇయర్స్ నుంచి న్యూట్రిషన్ వాడుతున్నాను. నేను ఇంత ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఇంత ముందు కంటే నేను నా లైఫ్ స్టైల్ని హెల్తీగా లీడ్ చేస్తున్నాను. ఇంత ముందు కంటే నాకు అవేర్నెస్ ఎక్కువ ఉంది. ఏం తినాలి ఏం తినకూడదు. సో మీ అందరు కూడా అక్కడ క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే ఆ, అర్థం చేసుకొని క్లియర్గా మన లైఫ్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. మనం జంక్ ఫుడ్ తిన్నా లేదా మనం ఏ ఫుడ్ తిన్నా కూడా మనకు బేసిక్గా మనకు చెప్పేవాళ్ళు బయట ఎవరు లేరు. బట్ ఇక్కడ మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు, గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. సో లాంగ్ టర్మ్ వాడితే ప్రొడక్ట్స్ చాలా హెల్తీగా ఉంటారు. కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. అండ్ చాలా మంది అంటారు లాంగ్ టర్మ్ వాడితే ఏమైనా జెంట్స్ లో కానీ ఉమెన్ లో కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా లేదా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఏదైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయా. ఇక్కడ చాలా మంది లైక్ మంచి న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకొని లైఫ్ స్టైల్ని మార్చుకొని హెల్తీగా కన్సీవ్ అయిన వాళ్ళు అండ్ అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు, మెన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అండ్ అలాగే ఈ లైక్ ఇది ఈ ప్రాబ్లం ప్రొడక్ట్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటే లేవు. ఏ ఆర్గన్స్ కూడా ఏమి ప్రాబ్లమ్స్ రావడానికి ఏమి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే మనం తీసుకునేది ఒక మంచి ఆహారం మాత్రమే, న్యూట్రిషన్. ఓకేనా. మనం మాట్లాడుతున్నది ఆహారం గురించి. మనం డాక్టర్స్ కాదు, మనం మెడిసిన్స్ గురించి గైడ్ చేయట్లేదు. మనం ఎటువంటి రోగాన్ని, ఎటువంటి లైక్ డిసీజెస్ని, ఎటువంటి దాన్ని కూడా మనం క్యూర్ డయాగ్నోస్ చేస్తామని గ్యారంటీ ఇవ్వట్లేదు. మనం చెప్తుంది ఏంది, ఆహారం గురించి, న్యూట్రిషన్ గురించి మాత్రమే చెప్తున్నా. న్యూట్రిషన్ మీద మాత్రమే మన కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇవాళ గురించి మన టాపిక్ వచ్చేసి ప్రిటీ లైఫ్. ప్రిటీ లైఫ్ అనే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ కేటగిరీలోనే ప్రిటీ లైఫ్ అనే ఒక కేటగిరీ అనేది రీసెంట్ గా లాంచ్ చేశారు. అది కంప్లీట్ గా ఆయుర్వేదిక్. ఓకే. సో అంటే మనం మన మెయిన్ సబ్జెక్ట్ అంతా కూడా మన చిన్నప్పటి నుంచి మన ఇండియా అంటేనే మనం కొంచెం టెక్నికల్ గా మనం కాకుండా లేదా ఆయుర్వేదంగా మనం ఎక్కువ ఉన్నాం ఎప్పటి నుంచో, మనం చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. సో ఈ కంపెనీ అనేది కంప్లీట్ గా ఆయుర్వేదిక్ రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి మనం ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మన చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల వనమూలికలు ఎన్నో వింటూ వచ్చాం. అంటే ఎన్నో రకాల మూలికలు ఉంటాయి, మనకి ఔషధాలు ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఉంటాయని మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా మన లైఫ్లో ఎప్పటి నుంచో రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పళ్ళు తోముకోవాలంటే మనకి నీమ్ 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 దానికి సంబంధించిన దాంట్లో మనం బ్రష్ చేస్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి. ఏవైనా మనకి దెబ్బ తగిలితే పసుపు పెడుతూ ఉంటాము. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఆయుర్వేదిక్. అంటే మనం ఏదైతే ఆ, మన మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్, మన చుట్టూతో ఉన్న సోర్స్ ఆఫ్ ఫుడ్, సోర్స్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో దాంతో మనం ట్రీట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం అన్నమాట చిన్నప్పటి నుంచి. లేదా మనం ఎన్నో జనరేషన్స్ నుంచి మనం ఎన్ని చేసుకుంటూ వచ్చాం. సో సేమ్ వేలో మనం ఇక్కడ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది న్యూట్రిషన్ లోనే ప్రపంచంలో #1 స్థాయిలో ఉన్న కంపెనీ రీసెంట్ గా బ్రిటీ లైఫ్ ఇండియన్స్ కోసం, ఓన్లీ ఇండియన్స్ కోసం బ్రిటీ లైఫ్ అనే ఒక కంప్లీట్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ స్టార్ట్ అయింది. అంటే న్యూట్రిషనే కంప్లీట్ న్యాచురల్. దాంట్లో మళ్ళీ బ్రిటీ లైఫ్ అనేది ఇంకా ఆయుర్వేదిక్ అనమాట, కంప్లీట్ ప్యూర్ ఆయుర్వేదిక్ అనమాట. ఓకే. సో ఎవరికి అయితే చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, చాలా ఆయుర్వేదిక్ అనే ఇది ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు కదా, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మనకి ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేశారనమాట రీసెంట్ గా. సో ఆయుర్ అంటే ఏంటి, వేద అంటే ఏంటి చూద్దాం. అసలు దీని సబ్జెక్ట్ ఏంటంటే ఆయుర్ అంటే లైఫ్ అని. అంటే ఆయుర్ అంటే ఏంటి దాని అర్థం, ఆయుర్ అంటే లైఫ్ అని. వేద అంటే నాలెడ్జ్ అండి. అంటే నాలెడ్జ్ లో జీవితం. అంటే లైఫ్ మొత్తానికి కావాల్సిన నాలెడ్జ్ ఇక్కడ ఉంది అన్నట్టు క్లియర్ గా ఈ నేచర్ లో ఉందని చూపించడానికి డెఫినెట్ గా ఈ ఆయుర్వేద అనేది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ సిస్టమ్ అంతా ఎలా ఉంటుందంటే హెల్త్ అండ్ వెల్నెస్ రూటెడ్. అంటే కంప్లీట్ గా ఈ బేసిక్ రూట్ ఏంటంటే ఈ ఆరోగ్యం బాగుండాలి. అంటే ఆయుర్వేదం స్టార్ట్ అయిన మెయిన్ పర్పస్సే మనిషి ఆరోగ్యంగా ఉండాలి, మనిషి హెల్తీగా ఉండాలి, వెల్ బీయింగ్ గా ఉండాలి. ఓకే. హెరిటేజ్ గా ఉండాలి. ఓకే. నాలెడ్జ్ తెలుసుకోవాలి. మెడిసిన్ కొన్ని రకాల ఏదైనా సమస్యలు వస్తే ఇన్స్టెంట్ గా జనాలు తెలుసుకోవాలి అన్నట్టుగా తయారు చేశారనమాట. 5000 ఇయర్స్ ప్రాక్టీస్ ఉంది. 1,00,000 మంది, లక్షకి పైగా ఎన్నో క్లాసికల్ టెస్ట్లు కూడా దీని మీద జరిగినాయి. ఇట్స్ ఆల్ ప్రూవెన్, లైక్ ఆల్రెడీ ప్రూవ్ అయింది అనమాట. ఓకే. సో ఇబ్బంది అయితే మనకి ఏమీ లేదు. ఓకేనా. అండ్ మెయిన్ గా మనం చూసుకుంటే కనుక ఇవాళ ఆయుర్వేదంలో ఓకే హాలిస్టిక్ అంటే మొత్తం ఓవరాల్ న్యూట్రిషన్ కింద హెల్ప్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట.
ఓకే. సో దీంట్లో మేజర్గా మనం చూసుకుంటే కనుక ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ అని ఉంటుంది. అంటే ప్రివెంటివ్ అంటే మనకి కొంచెం మెయింటైన్ చేసుకోవడానికి, హెల్తీగా మెయింటైన్ చేసుకోవడానికి. క్యూరేటివ్ అంటే డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని క్యూర్ చేసుకోవాలన్నా కూడా కొన్ని హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే. సో హెర్బల్ లైఫ్ ద్వారా ఏమవుతాయి నేను చెప్పట్లేదు, జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. అంటే ఈ ఆయుర్వేదం అంటే ఏంటనేది. సో మెయిన్గా ఆయుర్వేదం వాడేది ఏంటంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, ఇమ్యూనిటీ లెవెల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి మనం వాడుతూ ఉంటాం అనమాట. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? రెగ్యులర్ బేసిస్లో మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా మన గట్లో ఉంటుంది. మన గట్లో ఉంటుంది, మన స్టమక్లో ఉంటుంది. సో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, ఎన్నో రకాల వైరసెస్, ఎన్నో రకాల ఫారెన్ మెటీరియల్స్ ఇవన్నీ వస్తుంటాయి. శరీరం మొత్తం ఏం చేస్తుంటుంది? ఇవన్నీ తీసుకొని డిఫెండ్ చేస్తూ ఉంటుంది. డిఫెండ్ చేసే ప్రాసెస్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన రెగ్యులర్గా తీసుకునే మన పాతకాలంలో మనం ఏం తీసుకునే వాళ్ళం? ఎన్నో రకాల స్పైసెస్ తీసుకునే వాళ్ళం. ఇవన్నీ కూడా మన బాడీలో ఏంటంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే. సో ఇమ్యూనిటీ అనేది కంప్లీట్ గా చూసుకుంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి. ఓకే. బాడీలో ఎన్ని రకాల వైరస్ వచ్చినా, ఎన్ని రకాల ఏం జరిగినా కూడా బాడీ అంతా కూడా డిఫెండ్ చేయడానికి స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అంటే మీ రోగ నిరోధక శక్తి మిమ్మల్ని సర్వైవ్ చేయడానికి, అంటే మీరు నడవడానికి, మీ బాడీ అంతా కూడా మీ అవయవాలన్నీ కూడా వైటల్ ఆర్గన్స్ ఉంటాయి కదా లోపల ఉండేవన్నీ, ఈ వైటల్ ఆర్గన్స్ అన్ని కూడా హెల్తీగా రన్ అవ్వడానికి మేజర్గా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. హౌ డు వి కీప్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీ? మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే, దీన్ని హెల్తీగా మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఏం చేయాలి? మీరైనా నేనైనా లైఫ్ స్టైల్ గురించి మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం బేసిక్గా వాళ్ళ రోజులు మనం ఏం పట్టించుకోవట్లేదు అంటే లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఉండాలి. తినే ఆహారంలో ఎప్పుడు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. మన శరీరానికి ఎంత మోతాదులో ఏదేది కావాలో అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీలో షుగర్ ఎక్కువ ఉన్నా తాగలేరు, తక్కువ ఉన్నా తాగలేరు. ఫుడ్లో ఏమైనా సాల్ట్ ఎక్కువ ఉన్నా తినలేరు, అవన్నీ తాగలేరు అనమాట. ఎందుకు? ఆ టేస్ట్ మీద ఎక్కువ ఇదవుతుంది కాబట్టి. అంటే అది కొంచెం ఎంత మోతాదులో దాని షుగర్ కావాలి, దాని సాల్ట్ కావాలో మీ టేస్ట్ బడ్స్కి తెలుసు కాబట్టి. అలాగే మనం తినే ప్రతి ఆహారం కూడా లోపల బాడీకి కూడా సమపాలనలో కావాలి. అంటే మనం తింటున్నాం కానీ మనకి నాలికకి ఏం కావాలో అది తింటున్నాం కానీ శరీరానికి ఏం కావాలో కూడా ఒక్కసారి కూడా ఆలోచించాం. మనం తినే ఆహారాన్ని ఎలా చూస్ చేసుకుంటామంటే మన కంటి చూపుతో. అంటే రంగులు చాలా బాగుంటే తీసుకుంటాము. రంగుతో పాటు షేప్, అంటే ఇప్పుడు బేకరీ ఐటమ్స్ చాలా కొత్త షేప్స్ వస్తాయి. ఓకే. సో షేప్స్ బాగున్నా కానీ కంటి చూపుతో చూసేవి, స్మెల్ బాగుండేవి. ఆ స్మెల్ కనుక చాలా స్పైసీగా, చాలా మంచిగా అనిపిస్తే కనుక ఆ స్మెల్ బట్టి మనం తింటున్నాము. టేస్ట్ అంటే తినే కొద్ది ఒకసారి టేస్ట్ బాగా నచ్చిందంటే ఇంకొంచెం టేస్ట్ ని ట్రై చేస్తాం అనమాట. సో ఇలా బ్యాలెన్స్ ఫుడ్ ని మనం ఎప్పుడో కోల్పోయాం. ఇక్కడ ఏం చేయాలి? మనం జాగ్రత్తగా మనం తినే ఆహారాన్ని ఒక బ్యాలెన్స్డ్ రూపంలో మనం తీసుకోవాలి. రెండోది ఎక్సర్సైజ్. ప్రాపర్ గా మనం ఏం చేయాలి? రెగ్యులర్ బేసిస్ లో మీరు బరువు ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఏ వయసు వాళ్ళైనా కూడా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 15-20 నిమిషాల ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఎవరి కోసం? ఎవరి వాళ్ళ కోసం, బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం, బరువు తగ్గడానికి, పెరగడానికి కాదు. అలాగే స్ట్రెస్ ని మేనేజ్ చేయాలి. ఇక్కడ ఉన్న కాల్లో చాలా మందికి, మనందరికీ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక కారణంగా మనకు ఒత్తిళ్లు ఉంటున్నాయి. ఈ ఒత్తిడిని కొంచెం మనం బ్యాలెన్స్ చేయగలిగితే డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్లీప్ ప్రాపర్ గా ఉండాలి. స్లీప్ గురించి మనం ఒక సబ్జెక్టే మాట్లాడదాం క్లియర్ గా. స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సోషలైజేషన్. అంటే ఈ కాల్లో దగ్గర దగ్గర 600 మంది ఉన్నారు. 600 మంది సోషలైజ్ అవుతున్నారు. మీరు చూడండి, ఇక్కడ నవ్వుతున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు. పాతకాలంలో అందరూ బాగుండేవాడు, ఇప్పుడు ఎక్కడ? సోషలైజేషన్ లేదు. కొంత సొంత కూతుర్లతో, కొడుకులతో, చుట్టుపక్కల బంధువులతో మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. ఇవాళ ఉంటున్న అపార్ట్మెంట్ కల్చర్స్ లో ఎదురుగా ఉండే వాళ్ళు ఎవరు, పక్కింటి వాళ్ళు ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎవరు ఏం జరిగినా కూడా లేదు. అంటే బేసిక్ సోషలైజేషన్ లేదన్నమాట. ఆ సోషలైజేషన్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కమ్యూనిటీ మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 5 పిల్లర్స్ మీద బేసిక్ గా డిపెండ్ అవుతుంది అనమాట. సో నిత్య సేవనీయ ఆహారం అంటే మన రోజు మొత్తంలో కావాల్సిన బ్యాలెన్స్ డైట్ ఉన్నాం కదా, ఇది ఆయుర్వేదిక్లో చూడండి. బాడీకి కావాల్సిన ఆహారం ఏంటి? ఓకే. సో రెగ్యులర్ గా కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, మినరల్స్ కావాలి, వాటర్ కావాలి. ఇంకో పోర్షన్ ఏంటి? ఖాళీగా ఉంది, అంత ఖాళీగా ఉంచమని అర్థం. అంటే శరీరానికి ఎంటీ స్టమక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది, ఫాస్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనం ఏం చేస్తాం? ఫుల్గా తింటాం. మనం తిన్న ఆహారాన్ని అంతా కూడా కడుపు నిండా తింటాం. బట్ బ్యాలెన్స్ డైట్ ఎప్పుడు కూడా ఇవి తింటూ కొంచెం కొంచెం ఖాళీని వదిలేయడమే. ఇట్ ఈస్ కాల్డ్ ఎ బ్యాలెన్స్ డైట్. సో చాలా ఇంపార్టెంట్ ఒక బ్యాలెన్స్ డైట్ ని. సో ఇవన్నీ కూడా న్యూట్రియంట్ వాల్యూస్ మీ అందరికీ కొద్దిగా గొప్ప తెలుసు, మేము రెగ్యులర్ గా మాట్లాడే దాంట్లో. సో ఫైటో న్యూట్రియంట్స్ మీకు తెలుసు. బియాండ్ హెల్తీ డైట్ లో మనం చూసుకుంటే కనుక ఫైటో న్యూట్రియంట్స్ అనేది మొక్కల నుంచి వస్తుంది అనమాట. 1200 పైగా బొటానికల్ ఆయుర్వేదిక్
మెటీరియల్ ఉన్నాయి అనమాట. మనం రెగ్యులర్ మనం మెడిసిన్ లాగా పనిచేసి, అంటే మనం ఒక ఆయుర్వేదంగా తీసుకుంటే సో ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి, మీ లైక్ ఏమంటుందని మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, రోగనిరోధక పెంచుకోవడానికి ఎన్నో రకాల ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మనకి ఫైటో న్యూట్రియంట్స్ మెయిన్గా బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే కల్మేగ, తులసి, కటుకి. ఇవి మూడు కూడా మన న్యూట్రిషన్లో మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ మూడు ఫైట్ అంటే మొక్కలు ఆకుల్లో నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ని మనం తీసుకుంటే కనుక ఈ మూడు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కటుకి అనేది ఒక బ్యూటిఫుల్ సోర్స్ ఆఫ్ హిమాలయాల్లో దొరికే, ఒక కాశ్మీర్లో, సిక్కింలో దొరికే ఒక మెయిన్ ఒక స్మాల్ అండ్ చిన్న చిన్న హెయిరీ టైల్ టైప్ లో ఉంటుంది అనమాట. హర్బ్ అది కంప్లీట్ గా హెర్బ్స్ అవి అన్ని కూడా, అవన్నీ కూడా మీకు ఏంటంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో గ్రీక్ లాంగ్వేజ్ లో ఉంటుంది దాన్ని, అది దాని పేరు అదంతా కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక కటుకి అంటారు అనమాట. సో ఈ న్యూట్రియంట్ అనేది ఈ ఫైటో న్యూట్రియంట్స్, ఇది ఆకుల్లో నుంచి మొక్కల నుంచి వచ్చే ఈ న్యూట్రిషన్ ఏదైతే హెర్బ్ ఉందో, ఈ హెర్బ్ అనేది మన బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బ్యాక్ ఎండ్ లో కొంచెం క్లియర్ చేయడం అనాయింగ్ అనేది వెరీ గుడ్. సో ఇవి ఏంటంటే కొంచెం లైట్ గా స్వీటనింగ్ ఉంటుంది, కొంచెం స్వీట్ లాగా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. బట్ దీని యొక్క హెల్త్ కండిషన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం టేస్ట్ స్వీట్నెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే కంప్లీట్ గా ఏంటంటే ఆయుర్వేదిక్ కాబట్టి ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే మన ఇమ్యూనిటీతో పాటు మన డైజెషన్ సిస్టమ్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే ఈ ఉన్న పెనుగెంట్ అనే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఈ కాటుకీలో నుంచి, ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఏంటంటే డైజెషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఇంప్రూవ్మెంట్ ఏమవుతుందంటే మీ ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీ రోగనిరోధక శక్తి పెంచుతున్నారు కదా, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఏమైనా ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓవర్కమ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంజురీస్ ఏమైనా జరిగినా, ఏమైనా దెబ్బలు తగిలినా, ఏమైనా జరిగినా కూడా కవర్ కవర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కవర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో కాటుకి బెస్ట్ థెరపీ లాగా పనిచేస్తుంది అనమాట మన గట్ హెల్త్ లో, మేజర్ గా లివర్ కి. ఎందుకంటే లివర్ లో మేజర్ గా జరిగే ఏదైతే ప్రాసెస్ ఉందో ప్యూరిఫికేషన్, అంటే మనం తిన్న ఆహారం అంతా కూడా ఏదైతే క్లియర్ చేయాలో, ఈ ప్యూరిఫికేషన్ క్లియర్ చేయాలో, ఈ క్లియర్ చేసే ప్రాసెస్ లో అది క్లియర్ అవ్వకపోవడం వల్ల లేదా ఎక్కువ లోడ్ పట్టడం వల్ల మన లివర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందుకే మనకి ఏంటంటే లివర్ ఫ్యాటీ లివర్ కింద మారడం, లేదంటే అన్హెల్తీ లివర్ కింద మారడం, లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దాన్ని కూలింగ్ గా ఉంచడానికి అండ్ అలాగే మనం దాన్ని క్విక్ రెస్పాన్స్ అయ్యేలాగా ఆ న్యూట్రిషన్ మనం తీసుకోగలిగితే కనుక, అంటే ఫాస్ట్ గా వర్క్ చేసి ప్యూరిఫికేషన్ ని కరెక్ట్ గా చేయడానికి ఈ కాటుకి అనే న్యూట్రిషన్ అనేది, ఈ హెర్బ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కల్మేగా. కల్మేగా అనేది కూడా ఒక బ్యూటిఫుల్ గా మనకి ఏంటంటే పువ్వు నుంచి వస్తుంది అనమాట. కల్మేగా అనేది హెర్బ్ అనేది, ఇది కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కూడా మీకు ఏంటంటే దగ్గర దగ్గర ఆ, పాతకాలంలో కూడా ఇలాంటి మొక్కల నుంచి మనం ఎన్నో రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ని తీసుకొని మనం ఎలాగో వాడుతుండేవాళ్ళం. బట్ ఇప్పుడు అంత వాడట్లేదు రెగ్యులర్ బేసిస్ లో. కల్మేగా యూజెస్ ఏంటంటే మనకి ఏదైనా నాషియా కానీ, ఫీవర్ కానీ, ఇన్ఫ్లమేషన్, శరీరంలో ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ అంటే మీ బాడీలో క్లాట్స్ ఉండటం కానీ, ఇన్ఫ్లమేషన్ జరగడం కానీ, జరిగిన స్కిన్ కి సంబంధించిన చర్మ వ్యాధులు ఉంటాయి కదా పాతకాలంలో, చర్మ వ్యాధులు, ఎగ్జిమా అంటే డ్రై స్కిన్ ఉండేవి పాతకాలంలో, అవన్నిటికీ ట్రీట్మెంట్ లాగా ఇది వాడేవాళ్ళు అనమాట. ఓకే, సో టు ట్రీట్ ఫీవర్, పాతకాలంలో జ్వరం వస్తే ఈ మందులు ఇలాంటి వాడేవాళ్ళు, ఇలాంటి ఆకుల్ని తీసుకుని దాన్ని నూరి నోట్లో పెట్టడం కానీ ఇలాంటివి వాడేవాళ్ళు అనమాట. కల్మేగ వల్ల చాలా ఎక్కువ యూజెస్ ఉంటాయి అనమాట. కల్మేగా వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే మీ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, మీ లివర్ వల్ల బాగుంటుంది, మీ జాండీస్ చెప్పా కదా, ఫీవర్, జాండీస్ ఇలాంటి కేటగిరీస్ కి అండ్ ఈ ఇమ్యూనిటీని పెంచుకునే కేటగిరీస్ ని బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే ఓవరాల్ హెల్త్ కూడా బాగుండడానికి, మీకు డయేరియా, ఫీవర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఎన్నో రకాల జ్వరాల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఫ్లూస్, ఓకే, ఇవన్నీ జ్వరాల నుంచి కూడా ఓవర్కమ్ చేయడానికి మనకి యాంటీ బాడీస్ కింద మీకు ఇదంతా కూడా పనిచేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇది పాతకాలంలో, ఇప్పుడు కూడా చాలా రకాల మెడిసిన్స్ కూడా ఇది వాడుతూ ఉంటారు. ఓకే, కల్మేగా అనేది మంచి న్యూట్రిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తులసి. మీ అందరికీ తెలుసు, మనం రెగ్యులర్ గా తులసి అనేది రెగ్యులర్ గా మన వాడే ప్లాంట్. అంటే మనం అందరూ కూడా తులసి ఆకులు వాడుతుంటాము, మనం పూజ చేస్తుంటారు చాలా మంది. సో ఇదేంటంటే ఇంకా బై డిఫాల్ట్ మనకు తెలిసిందే అనమాట. సో దీనివల్ల చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీ స్కిన్ ప్రాబ్లమ్స్ హీల్ అవ్వడానికి ఫాస్ట్ గా బాగా హెల్ప్ అవుతుంది, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది, డెంటల్ హెల్త్, పంటి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది, సోర్స్ ఆఫ్ వైటమిన్ కే. చిన్నప్పటి నుంచి నేను మొన్న చెప్పా కదా వైటమిన్ కే చిన్నప్పుడు ఇస్తారని, చిన్నప్పటి నుంచి మీకు వైటమిన్ కే అనేది మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది.
అందుకని వైటమిన్ కే బాగా హెల్ప్ అవుతుంది. మీ రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరితిత్తులు బాగుండడానికి ఇవి బాగా హెల్ప్ అవుతుంది. మీ కంటి చూపు, ఓకే, కంటి చూపులు బాగుండడానికి, ఫీవర్స్ తగ్గడానికి, కంట్రోల్ చేయడానికి ఇవన్నీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ తులసి అనేది రెగ్యులర్ గా మీ డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. ఓకే, సో హోలీ బేసిక్ తులసి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్ట్రెస్ ని రిలీజ్ అవుతారు, రిఫ్రెషింగ్ గా ఉంటుంది అనమాట. ఆ స్మెల్ కానీ దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ వల్ల కానీ ఫ్రెష్ ఫీలింగ్ అవుతారు. ఆస్తమా కానీ లేదా ఏజింగ్, అంటే మీ ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అంటారు కదా, అంటే ఆ, వయసు తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వయసులాగా కనిపించడం ఇలా ఉన్నప్పుడు అనమాట. సో ప్రీ ఏజింగ్ అంటారు, ప్రీ ఏజింగ్ మెచ్యూరిటీ అంటారు కదా. సో అలా ఏ వెళ్ళకుండా కొంచెం బాగుండడానికి, అండ్ అలాగే ఎక్కువ తలనొప్పి, జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి, అండ్ అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ కి, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఫైట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీబయోటిక్, ఇదంతా కూడా ఎన్నో రకాల మెడిసిన్స్ లో ఎన్నో రకాల దాంట్లో ఎక్సలెంట్ యాంటీబయోటిక్. ఇది మీకు బాగా దీనివల్ల కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము మీ అందరికీ కూడా. సో బ్యూటిఫుల్ ఇమ్యూనిటీ హెల్త్ అనమాట. ఈ మూడు కలగలిపిన ఒక న్యూట్రిషన్ ఉంది మన దగ్గర. దాని పేరే హెర్బల్ లైఫ్, ప్రిటీ లైఫ్, ఇమ్యూనిటీ హెల్త్ అనమాట. ఇమ్యూన్ హెల్త్ అంటారు. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, తులసి, కటుక, అండ్ అలాగే మనకి కల్మేక, ఈ మూడు న్యూట్రియంట్స్ ని ఒక దాంట్లో కలిపి, ఒక్కొక్క దాని వల్ల ఇంత బెనిఫిట్ ఉందంటే ఈ మూడు కలిపిన ఆయుర్వేదంలో, బ్రిటీ లైఫ్ లో, మళ్ళీ హెర్బల్ లైఫ్ సైంటిఫిక్ గా ఎంత వర్క్ చేసి ఉంటుంది, అంత న్యూట్రిషన్ మనకి దీంట్లో ఉంటుంది. సో 100% ఇది మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఇమ్యూనిటీ పెరిగిద్ది, ఇవన్నీ మీకు అన్ని అర్థమైంది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మీరు తీసుకుంటున్నమాట. కల్మేగా ఎక్స్ట్రాక్ట్ చాలా బాగుంటుంది. ఎన్నో రకాల టెస్ట్లు చేసిన తర్వాత ఆ, అటు ఆయుర్వేదం, ఇటు సైంటిస్ట్ రెండు కలిపి వచ్చిన న్యూట్రిషన్ అనేది బ్రెటీ లైఫ్ న్యూట్రిషన్. డెఫినెట్ గా ఇది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైనా ఇక్కడ కాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా హెల్త్ లో మేజర్ గా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, జలుబు, దగ్గు ఎప్పుడు ఉంటాయి అనుకోండి, 95% మీకు రిజల్ట్ వచ్చిందంట. ఇది ప్రూవెన్. 95% అంటే ఏదైతే కంపెనీ జరిగిన కొన్ని టెస్ట్ లో 95% రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి దీని గురించి ఉందన్నమాట. 1 or 2 టాబ్లెట్ డే, రోజుకి 2 టాబ్లెట్స్ చెప్పిన ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. ఎవరెవరు వాడచ్చు? మీ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వాడుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కాబట్టి, కంప్లీట్ ఆయుర్వేదం కాబట్టి 100% మీరు ఎవరికైనా వాడుకోవచ్చు. కానీ 2 ఏళ్ల తర్వాత నుంచే ఏదైనా న్యూట్రిషన్ ని యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ హెల్తీ బ్రెయిన్ ఉండడానికి ఎందుకంటే కనుక బ్రెయిన్ డిమాండ్ ఏం చేసింది, బ్రెయిన్ ఏం డిమాండ్ చేసింది అంటే ఒక మన గూగుల్ ఎలా పనిచేస్తుంది అనమాట, ఒక డొమైన్ లాగా అన్ని రీసెర్చ్ చేసి పెడతా ఉంటుంది కదా. ఈ బ్రెయిన్ కూడా అంతే అనమాట. మీకు ఏదైనా కావాలి అంటే వెంటనే రీసెర్చ్ చేసి పెడతా ఉంటుంది అనమాట. సో ఈ బ్రెయిన్ ఏదైతే డిమాండ్ చేస్తుంటుందో దీంట్లో మేజర్ గా మనకి ఏంటంటే మెమొరీ కావచ్చు, రిటెన్షన్ కావచ్చు, నేర్చుకునే సంస్థ కావచ్చు, అది స్థాయి కావచ్చు, లేదంటే ఏదైనా అనాలిసిస్ అంటే అండర్స్టాండింగ్, అంటే ఒక మనం చూస్తాం కదా, వస్తువులు చూస్తుంటే అర్థం చేసుకుంటాం ఇది మంచిది ఇది చెడు అని చెప్పేసి. సో ఈ అనాలిసిస్ చేసే పనులు కావాలి. ఒక ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే పనులన్నింటిని కూడా డివైడ్ చేసి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కాగ్నిటివ్ డొమైన్స్ అంటే లైక్ మీ బ్రెయిన్ అంతా కూడా నాలెడ్జ్ సెన్స్ అన్ని కూడా పనిచేయాలి అంటే కనుక డెఫినెట్ గా మీకు ఏంటంటే ఒక మంచి న్యూట్రిషన్ కావాలి. సో హౌ డు వి కీప్ అవర్ బ్రెయిన్ హెల్తీ? మనం బ్రెయిన్ ని హెల్తీగా ఎలా పెట్టుకోవచ్చు? బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే కనుక ప్రాపర్ గా మనం తినే ఆహారంలో ఎన్నో రకాల పౌష్టిక ఆహారాలు ఉండాలి. మీ బ్రెయిన్ హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక ఫీడింగ్ యువర్ బ్రెయిన్, మీ బ్రెయిన్ కి కావాల్సిన ఆహారం ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ కి కావాల్సిన ఆహారం ఏంటి? మీ బ్రెయిన్ ఆహారం బాగుంటేనే మీ బ్రెయిన్ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. బ్రెయిన్ బాగుంటేనే మీ శరీరం అంతా కూడా ఫంక్షన్స్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫుడ్స్ అనమాట. మనం తీసుకునే బెర్రీస్, నట్స్ కావచ్చు, మన బ్రెయిన్ కి బాగా హెల్ప్ అవుతుంటుంది. అలాగే మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి డార్క్ చాక్లెట్ అండ్ టీ కాఫీ, అంటే దీనిలో ఏంటంటే కొంచెం వన్ టైప్ ఆఫ్ కెఫేన్ ఉంటుంది కాబట్టి ఒక డ్రగ్ వల్ల మీ బ్రెయిన్ అలర్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కొన్ని రకాల ఒమేగా 3 మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా మీ బాడీకి బాగా హెల్ప్ అవుతాయి. గ్రీన్ వెజిటేబుల్స్, పోమోగ్రానైట్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ కి టువర్డ్స్ పనిచేస్తుంటాయి అనమాట. అండ్ అలాగే మీ బ్రెయిన్ లో మేజర్ గా హెల్దీ హెల్దీ సెల్స్, హెల్దీ బ్లడ్ ఫ్లో ఉండాలి అనుకుంటే కనుక అవకాడోస్ కానీ, ఆయిలీ ఫిష్ కానీ, ఓకే, సాల్మన్ ఫిష్ కానీ, ఇలాంటి మనం తీసుకుంటే టునా ఫిష్ కానీ, ఇలాంటివి మనం తీసుకుంటే కనుక బ్రెయిన్ హెల్దీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఏం చెప్తుంది? మీ బ్రెయిన్ హెల్త్ కి కావాల్సింది ఒక బ్యాలెన్స్ న్యూట్రిషన్ అని చెప్పాం కదా. ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ లో మేజర్ గా ఒమేగా 3 కావాలి. బియాండ్ యువర్ హెల్దీ డైట్, అంటే మనం తీసుకునే ఆహారంతో పాటు మనకు కావాల్సిన కొంచెం న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి మనం క్లియర్ గా తీసుకోవాలి అనుకుంటే కనుక బ్రహ్మి. సో బ్రెయిన్ హెల్త్ కరెక్ట్ గా ఫంక్షన్ చేసుకోవడానికి మనకి ఏంటంటే బ్రహ్మి అనే ఒక న్యూట్రియంట్ వాల్యూస్ అనేది, అంటే ఒక ఆయుర్ హెర్బ్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అసలు ఇది ఏంటి మనం చూద్దాం. ఇది ఒక మెమొరీ హెర్బ్ అనమాట. అంటే అంటే మనం మీ మీ బ్రెయిన్ ని షార్ప్ గా చేసి గుర్తుపెట్టుకునే శక్తిని పెంచుకునేలాగా చేసేది ఏంటంటే ఈ ఒక ఆయుర్వేదం అనమాట.
మీ బ్రెయిన్ చాలా బాగా పనిచేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఒక ఆయుర్వేదంగా అండ్ సైంటిఫికల్ గా దీన్ని ప్రూవెన్ అయిపోయింది అనమాట. మన గ్రీన్ ప్లాంట్స్ నుంచి ప్రపంచవ్యాప్తంలో మనకి దొరుకుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి ఏదైతే దీని వాటర్ ఎడ్జెస్ ఏదైతే ఉంటాయో, దీంట్లో ఏదైతే న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయో, ఈ బ్రహ్మి అనేది కంప్లీట్ గా మనకి మీ బ్రెయిన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ, బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దీనివల్ల మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. బ్రహ్మి ఏం చేసింది అంటే మీ ఆయుర్వేదం కింద మీ మెమరీ బిల్డ్ చేసుకోవడానికి, మీ మెమరీని స్ట్రాంగ్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, నేర్చుకోవడానికి, ఫోకస్ చేయడానికి, ఓకే, అక్యురెన్సీ అంటే నేను చెప్పా కదా, క్లారిటీగా ఉండడానికి, అవన్నిటికీ చాలా మంది మతి మరుపు ఉంటుంది కదా, తాళాలు పెట్టేశారు, మర్చిపోయారు, కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు, లేదంటే ఫోకస్ ఉండదు, చూస్తున్నారు కానీ ఇక్కడ లేరు, ఫోకస్ ఉండదు, మర్చిపోతూ ఉంటారు, మతి మరుపు ఉంటుంది, నేర్చుకుందాం అనుకుంటారు కానీ నేర్చుకోలేరు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ హర్బ్ ద్వారా మనకు ఓవర్కమ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇస్నోమియా ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవుతారు, మెమొరీ పవర్ పెరిగిద్ది, హెయిర్ ఫాల్ తగ్గిద్ది, అండ్ అలాగే మన బర్నింగ్ సెన్సేషన్ ఏమైనా ఉంటే కనుక శరీరం మొత్తంలో అది తగ్గిద్ది. యాంగ్జైటీ చాలా మందికి ఉంటుంది కదా, ఆరాటం ఉంటుంది. అదేదో సినిమాలో 10 సెకండ్లు ఎక్కువ 10 సెకండ్లు తక్కువ అన్నట్టు ఉంటుంది కదా, అలా అన్నమాట. కొంతమందికి ఒక 10-20 సెకండ్లు ఎక్కువ ఉంటారు అనమాట. ఓకే, ఈ 10 సెకండ్లు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ యాంగ్జైటీ ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో ఈ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్, యూరినరీ అంటే యూరిన్, చాలా మంది యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ యూరిన్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి, ఇలాంటివి ఎన్నో బ్లడ్ ప్రెషర్స్ ని, జాయింట్ పెయిన్స్ ని తగ్గించుకోవడానికి బ్రహ్మి అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బ్రహ్మి వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. యాంగ్జైటీ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేసుకొని హెల్దీ స్లీప్ ప్యాటర్న్స్ కూడా పెట్టుకోవచ్చు. అందుకే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము హెర్బల్ లైఫ్ ప్రిటీ లైఫ్ బ్రెయిన్ హెల్త్. ఈ బ్రెయిన్ హెల్త్ అనేది డెఫినెట్ గా మీ అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పాతకాలంలో ఫోన్ నెంబర్ అంతా కూడా గుర్తుపెట్టుకున్నది ఇక్కడ, చదువులన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం, క్యాల్కులేషన్స్ అన్ని కూడా మాకు చిన్నప్పుడు మాకు 20th టేబుల్ 20 వరకు టేబుల్ చెప్పకపోతే చెయ్యి వెనక్కి తిప్పి ఈ ఫింగర్స్ మీద ఐరన్ స్కేల్తో ఇలా కొట్టేవాడు మాకు. అంటే 20 ఆ, అందుకే నేను ఆ భయపడి నేను క్లాస్కి వెళ్ళేవాడిని కాదు, టీచర్ అలా కొడతారని చెప్పి ఈ భయమే నాకు ఎక్కువ ఉండేది అనమాట. సో అలా ఉండేది అనమాట. మెమొరీ మేము అంత స్ట్రాంగ్ గా చేపించుకున్నాం. ఇప్పుడు చాలా మందికి మ్యాథ్స్ అనేది కౌంట్ రాదు ఎందుకంటే క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిన పనులన్నీ కూడా అన్ని చేసేస్తాయి. సో దట్ ఇది ఏమవుతుందంటే రిలాక్స్ అవుతుంది. ఇది చాలా పెద్ద స్టోరేజ్ ఉన్న బ్రెయిన్ అనేది చాలా పెద్దది అనమాట. అలాంటిది మనం దీన్ని షార్ప్ గా ఉంచట్లేదు. సో రీకాల్ చేయడానికి కానీ బ్రెయిన్ కి కానీ హెల్తీగా ఉండాలి అంటే కనుక మీరు ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకుంటే కనుక బ్రెయిన్ హెల్త్, మీ బ్రెయిన్ బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఫోకస్ బాగుంటుంది, మెమొరీ రీకాల్ అవుతుంది, చాలా అలర్ట్నెస్ ఉంటుంది, అటెన్షన్ బాగా పెరిగిద్ది, మీ చదువు నేర్చుకునే శక్తి ఇవి బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హెల్దీ ఫంక్షన్, బ్రెయిన్ అంతా కూడా హెల్దీగా ఫంక్షన్ చేయాలి కదా. ఇవన్నీ సెన్సర్స్, ఈ సెన్సర్స్ అన్ని కూడా ఇప్పుడు చేతులు కదిలేయమంటే కదిలియటం, కళ్ళు తిప్పమంటే తిప్పడం, మీరు చదవమంటే చదవటం, ఏవన్నీ అన్ని చేస్తున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటేనే ఏదైనా బాడీలో నిజం. మీరు చూడండి, బ్రెయిన్ కరెక్ట్ గా, చాలా మంది బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటే బాడీ అంతా కూడా అంత కాన్షియస్ గా ఉంటారు, బాడీ అంతా కూడా ఏదోలా ఉంటుంది. సో బ్రెయిన్ అనేది బాడీని నడపడానికి బాగా help. ఆ బ్రెయిన్ హెల్తీగా ఉంటేనే మనం ఈ బాడీ అంతా కూడా హెల్తీగా పెట్టుకోవడానికి బాగా హైలీ రికమెండెడ్ 1 టాబ్లెట్. ఖచ్చితంగా ఈ టాబ్లెట్ మీరు యాడ్ చేసుకొని, దీనిలో 60 టాబ్లెట్స్ ఉంటాయి, 1 నుంచి 2 వరకు రోజు వేసుకోవచ్చు రెగ్యులర్ బేసిస్ లో. మీకు తగ్గట్టుగా మీ మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా కంప్లీట్ ఆయుర్వేదిక్, మీ టెక్నాలజీతో పాటు కలిసి, ఆయుర్వేదిక్ తో కలిసి మంచిగా మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు నేర్చుకోవడానికి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి, ఇవన్నీ కూడా ఎవరైనా వాడచ్చు. ఎస్, ఎవరైనా వాడచ్చు. 100% ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ ఇది. కంప్లీట్ గా ఈ బ్రెయిన్ హెల్త్ అనేది కంప్లీట్ గా హెర్బ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట. ఓకే, సో డెఫినెట్ గా ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. మార్కెట్ ప్లేస్లు కూడా ఎన్నో ఉంటాయి, కానీ ఇది కంప్లీట్ గా సైంటిఫిక్ హెర్బల్ లైఫ్. మీకు అందరూ తెలుసు, హెర్బల్ లైఫ్ అనేది ప్రపంచంలో నంబర్ 1 స్థాయి ఉన్న ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ ఎలాగైతే ఉందో అంతే ఇదిగా క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ని తయారు చేయడం కంపెనీ యొక్క బాధ్యత. సో ఆ బాధ్యతతో సైంటిఫిక్ గా అండ్ ఆయుర్వేదిక్ గా రెండు కలిపి ప్రాపర్ గా చేశారనమాట ఈ న్యూట్రిషన్. అండ్ ఈ న్యూట్రిషన్ వల్ల కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెండు న్యూట్రిషన్స్ ఉన్నాయి. కాకపోతే రీసెంట్ గా కూడా ఒక న్యూట్రిషన్ వచ్చింది మనకి, బ్యూటిఫుల్ గా. ఆ న్యూట్రిషన్ పేరే మనకి ప్రిటీ లైఫ్ ట్రిఫలా. మీ అందరికీ తెలుసు, డైజెషన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రిఫలా అనే న్యూట్రిషన్ ని ఎన్నో రకాల విధాలుగా వాడుతూ ఉంటాం. ఆ ట్రిఫలా అనేది కూడా మనకి ఆ, బయట మనకి పౌడర్ రూపంలో, లేదంటే మనకి కొన్ని రకాల తినే రూపంలో మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట ట్రిఫలా అనేది. కొంచెం మనకి ఏంటంటే దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయి. మనం ఎప్పుడైనా ట్రిఫలా డైజెషన్ హెల్త్ క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం. బట్ ఈ న్యూట్రియన్ వాల్యూస్ అన్ని కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. మీ డైట్ ని హెల్తీగా పెట్టుకోవడానికి ఈ రెండు ప్రొడక్ట్స్ మీరు ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ప్రశాంతంగా హ్యాపీగా. ఇదైతే కంప్లీట్ గా బ్రిటీ లైఫ్ అనేది ఆయుర్వేదిక్ కాబట్టి ఎవరైనా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
సో ఐ హోప్ ఈ టాపిక్ మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రేపటి టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎవ్వరు మిస్ అవ్వండి. రేపు ఆడవాళ్ళ సమస్యల గురించి, ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి ప్రతి ఇంట్లో, మన ఇంట్లో మన అక్కో, మన చెల్లో, మన అమ్మో, లేదంటే మన పిల్లలు, అమ్మాయిలు ఎవరో ఉంటారు, వాళ్ళందరికీ సంబంధించిన టాపిక్ ఉంది. మనందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉమెన్ హెల్త్ బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా రేపు అలాగో మనకి రిపబ్లిక్ డే ఉంది, దాని సెలబ్రేషన్స్ లో మన ఉమెన్స్ సంబంధించిన టాపిక్ చెప్పుకొని మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలో మనం నేర్చుకుంటాం. సరేనా? ఎవరు మిస్ అవ్వకుండా మీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. ఈ లింక్ని పంపించండి, అందరినీ పిలవండి, ఒక్కళ్ళు కూడా వదలకుండా. మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పిలవండి. తెలిసిన తెలియని వాళ్ళని కూడా, పక్కింటి వాళ్ళని కూడా పిలవండి. ఎందుకంటే ఆరోగ్యం చాలా బాగుండాలి ఆడవాళ్ళదైనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు హోస్ట్ మనోజ్ గారు, మనోజ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ టు ద వెల్నెస్ డే. సూపర్. చూస్తారు కదా, చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సార్. సో మనకి ఇంత మంచి అమేజింగ్ న్యూట్రిషన్ తయారు చేయడం వెనుక చాలా మంది సైంటిస్టులు, డాక్టర్స్ ఉన్నారు. చాలా క్లియర్ గా చెప్పారు కదా ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, సో దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా చాలా మంది రాసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడి ఉంటుంది. సో మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మదార్ సార్కి మనం ఎలా గ్రాటిట్యూడ్ చెప్తున్నాం సార్. అందరికి అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you, sir. Wellness Club. Thank you, Mother sir. So much, sir. Thank you so much very much. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir.